వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి వర్సెస్ కేంద్ర మంత్రిగా మారింది వ్యవహారం. మెట్రో అంశంపై రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. మెట్రో ఫేజ్ 2 కి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. అయితే తాను ఆపితే ఏ ప్రాజెక్టు ఆగదంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మెట్రో ఫేజ్ 2 నిధుల అంశంపైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. నిధుల విడుదలకు కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలంటూ కూడా కీలక సూచన చేశారు. సమస్య పరిష్కారం కోసం తాను మీటింగ్ కోసం కిషన్ రెడ్డి కాల్ కోసం వెయిటింగ్ చేస్తున్నానంటూ కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. బహిరంగ లేఖలో ప్రధానంగా పేర్కొన్నటువంటి అంశాలను ఒకసారి మనం పరిశీలించినప్పుడు ఆల్మోస్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, మరి ముఖ్యంగా మెట్రో ఫేజ్ 2 కి సంబంధించి IRFC ద్వారా మంజూరు చేయాల్సినటువంటి నిధులను కేంద్ర మంత్రి అడ్డుకుంటున్నారు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పదే ఆరోపణ. రాష్ట్రంలో ఫేజ్ 2 మెట్రో విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో ఫేజ్ 1 ప్రైవేటు ఆధీనంలో ఉన్నప్పుడు ఫేజ్ 2 ని సంస్థాగతంగా నిర్మాణం చేపట్టడం కష్టసాధ్యం. ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినటువంటి కీలక అభ్యంతరం. దానిపైన రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసిన కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను మాత్రం విడుదల చేయడం లేదు. ఫేజ్ 2 నిధుల కోసం కేంద్ర మంత్రికి రాష్ట్ర సీఎం రాసినటువంటి లేఖలో ప్రధానమైనటువంటి అంశాలను ఒకసారి మనం పరిశీలిస్తే IRFC ద్వారా వచ్చేటువంటి లోన్ ను ఆపొద్దు, ఇది కేంద్ర మంత్రికి అడుగుతున్నారు. ఫేజ్ 1 కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. LNT నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు సహకరించారు. అయితే ఫేజ్ 1 టేక్ ఓవర్ కు 15,000 నుంచి కోట్లకు సంబంధించి 1,461 కోట్లు ఈక్విటీ, 13,538 కోట్లు రీఫైనాన్స్ నిధులు విడుదల చేయాలంటూ కూడా కేంద్ర మంత్రికి బహిరంగంగా లేఖ రాశారు. మెట్రో అంశం పైన అధికార ప్రతిపక్షాల మధ్య సాగుతున్నటువంటి విమర్శ ప్రతి విమర్శలో తాజాగా కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ లేఖ రాయడం, ఆ లేఖలో కీలకమైనటువంటి అంశాలు పేర్కొనడం, సమస్య పరిష్కారం కోసం, సమస్యానికి ఒక మార్గాన్ని కనిపెట్టడం కోసం, నిధుల కోసం, మీ కాల్ కోసం నేను వెయిట్ చేస్తున్నా అంటూ కూడా రేవంత్ కామెంట్ చేశారు. ఇంతకీ సీఎం రేవంత్ ఏమన్నారో ఓసారి విందాం. మేము కొనుగోలు చేసుకుంటున్నాం, మా డబ్బులే కట్టుకుంటున్నాం, మా గ్యారంటీలో ఇచ్చినాం. మా కర్మ బాగలేక ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర అప్పు మొత్తం ఒప్పందాలు సంతకాలు పెట్టుకున్నాం. అంతా అయిపోయింది. మేము మా మార్జిన్ మనీ డిపాజిట్ చేసినాం, వాళ్ళు పెట్టిన కండిషన్లు పెట్టుకున్నాం, అన్ని సంతకాలు పెట్టుకున్నాం, అన్ని ఉన్నాయి. ఈ రోజు చివరి రోజు నిధుల విడుదల, ఈ రోజు విడుదల చేసుకోవాలి. కిషన్ రెడ్డి గారు 5 గంటల వరకు బ్యాంక్ ఉంటది. ఇది మొదటిది. రెండో ఫేజ్ 2 కి 122 కిలోమీటర్లకు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం 50% భాగస్వామ్యం తీసుకుంటారా, తీసుకోదా? ఒకవేళ తీసుకోకపోతే మాకు ఎన్ఓసి ఇవ్వండి. HMRL నుంచి మేమే సేమ్ అదే IRFC నుంచి సేమ్ లోన్ తెచ్చుకొని సేమ్ మెట్రో విస్తరించుకొని ప్రజలకు మెట్రోను అంకితం చేస్తాము. ఇంత నుంచి నాకు నీకు గట్టు పంచాయతీ ఏ పంచాయతీ లేదు. కిషన్ రెడ్డి గారు మీ పట్ల నాకు గౌరవం ఉంది, అదే సమయంలో మీ పట్ల అసహనం ఉంది. మీరు ఎందుకు కేసీఆర్ కు భయపడి లొంగిపోయి ఇంత వ్యవహరిస్తున్నారో మీ భయానికి కారణం చెప్పు. కేసీఆర్ ధైర్యం చూసుకొని నందించే బదులు ఇది ఫేజ్ 2 కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా అడ్డుపడుతున్నారు, నిధులు విడుదల చేయకుండా ఆయన పూర్తి స్థాయిలో అడ్డుగా నిలుస్తున్నారు అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి ఆరోపణలు ప్రకంపనరేపాయి. అయితే తాను ఆపితే ఏ ప్రాజెక్టు కూడా ఆగదు అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి పూర్తి సహకారం పైన కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. మెట్రో ఫేజ్ 2 నిధుల అంశం పైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు లేఖ రాయడం, ఈ లేఖ అంశం కూడా కొంతవరకు కీలకంగా మారుతుంది. అయితే కేంద్ర మంత్రి వర్షన్ ఏంటో ఓసారి విందాం. డెవలప్మెంట్ మినిస్టర్ గారితో కలవాలనుకున్నా. నేను మీతో రావడానికి, తెలంగాణ ప్రభుత్వం తరఫున మీతో కలిసి కేంద్ర ప్రభుత్వంతో చర్చించడానికి నేను ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తా ఉన్నాను. నేను రెగ్యులర్ గా తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మంత్రులను కలుస్తూ ఉంటాను. ఈ విషయంలో కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఈ రోజు అది IRFC కి సంబంధించినటువంటి ఫస్ట్ ప్రాజెక్ట్ LNT తీసుకోవాల్సినటువంటి లోన్ విషయంలో కావచ్చు, లేక 50-50 ప్రాతిపాదికన మెట్రో సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో కావచ్చు, టెక్నికల్ పాయింట్లు ఆర్థిక సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతిపాదన వల్ల ఈ రోజు ఆలస్యం జరుగుతుందనే విషయం ఈ రోజు నాకు కట్టర్ గారు చెప్పారు ఫోన్ లో. అంతే తప్ప మేము ఆపేటువంటి పరిస్థితి లేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తాం. ఇది కేంద్ర మంత్రి వర్షన్. తెలంగాణలో హైదరాబాద్ లో మెట్రో ఫేజ్ 2 కి సంబంధించి తొలి విడతలో రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసిన తర్వాత LNT దగ్గర నుంచి తీసుకున్నటువంటి దాంట్లో బకాయిలకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సినటువంటి IRFC కి సంబంధించినటువంటి నిధులు, అప్పులు అనుకోవచ్చు, బకాయిలు అనుకోవచ్చు, మొత్తం వ్యవహారానికి కేంద్ర మంత్రి వర్సెస్ ముఖ్యమంత్రిగా మారినటువంటి
పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో యూటీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి రాసినటువంటి లేఖ. ఆ లేఖలో ప్రధానమైనటువంటి అంశాలను ఒకసారి పరిశీలించినప్పుడు ఫేజ్ 2 నిర్మాణానికి 50:50 అంటే రాష్ట్ర ప్రభుత్వం 50%, కేంద్ర ప్రభుత్వం 50% జాయింట్ వెంచర్ గా ఆమోదం ఇవ్వాలంటూ రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం ఒప్పుకోకపోతే రాష్ట్రమే ఫేజ్ 2 సొంతంగా చేపడుతుందన్నారు ముఖ్యమంత్రి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీటింగ్లు ఏర్పాటు చేయాలని కూడా ఆయన కేంద్ర మంత్రిని కోరారు. తెలంగాణ ప్రభుత్వం దానం అడగడం లేదు, అడగడం పూర్తి స్థాయిలో డ్యూ డీజినల్ కి సంబంధించినటువంటి తర్వాత శాంక్షన్ అయినటువంటి లోన్లు మాత్రమే మేము ఇవ్వమంటున్నాం. హైదరాబాద్ మెట్రో విస్తరణ లేక 9వ స్థానానికి పడిపోయిందని, బెంగళూరు, ముంబై, చెన్నై దూసుకొని పోతున్నాయని, హైదరాబాద్ వెనుకపడిందంటూ కూడా లేఖలో ప్రధానంగా ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తెలంగాణకు చెందినటువంటి కేంద్ర మంత్రిగా జోక్యం చేసుకోవాలంటూ కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్బీఐ డైరెక్ట్ డెబిట్ మెకానిజానికి సంబంధించి, ప్రభుత్వ గ్యారంటీకి సంబంధించి ఆయన లోన్ అయినా ఆపేస్తున్నారు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఆర్ఎఫ్సి ప్రభుత్వ రంగ సంస్థేనని కేంద్రం ఆదేశిస్తే వెంటనే నిధులు వస్తాయంటూ కూడా, మెట్రో విస్తరణ ఆలస్యమైతే హైదరాబాద్ కు తీవ్ర జాప్యం జరుగుతుంది, తీవ్ర నష్టం జరుగుతుంది, వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానంగా అంటే హైదరాబాద్ లో మెట్రో ఫేజ్ 2 కి నిర్మాణానికి సంబంధించి పలు కీలకమైనటువంటి కారిడార్లు ఉన్నాయి. ఆ కారిడార్లకు అనేక వేల కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతూ ఉంటుంది. కేంద్రం రాష్ట్రం సగం 50-50% గా దీని నిర్మాణాన్ని చేపట్టాలంటూ ముఖ్యమంత్రి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అంటే కొన్ని కీలకమైనటువంటి కారిడార్లు మనం పరిశీలిస్తే నాగోల్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో విస్తరణ, రాయదుర్గం నుంచి కోకాపేట్ వరకు, ఎంజీబీఎస్ నుంచి చాంద్రయాన్ గుట్ట వరకు, మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఈ మొత్తం కారిడార్స్ గా నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది, ప్రతిపాదనలు పంపింది. ఐఆర్ఎఫ్సి కి సంబంధించినటువంటి నిధుల కోసం కేంద్రం ముందు డిమాండ్లు పెట్టింది. కానీ తాజాగా ఉన్నటువంటి ఘటన కేంద్ర మంత్రి వర్సెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇది తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారుతున్నాయి. రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను అడ్డుకుంటున్నారు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కామెంట్. మెట్రో అంశం పైన రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. మీరు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సహకరించండి. సో కేంద్ర మంత్రితో పూర్తి స్థాయిలో ఒక మీటింగ్ ని అరేంజ్ చేయండి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు కేంద్రం ముందు పెడదాం. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి అంటుంటే, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నేను కూడా వస్తాను, కేంద్రం ముందు కూర్చుందాం, మాట్లాడదాం. మీరన్నట్లుగా ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి బకాయిల దగ్గర నుంచి ఫేజ్ 1 టేక్ ఓవర్ కి సంబంధించినటువంటి అంశం, ఫేజ్ 2 నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం, ప్రతి అంశాన్ని కేంద్రం ముందు పెడదాం. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను కేంద్రం నుంచి తెచ్చుకోవడంలో నేను సహకరిస్తాను. ఇది కిషన్ రెడ్డి తాజాగా ఇస్తున్నటువంటి కౌంటర్. కానీ తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి రాసినటువంటి లేఖలో ప్రధానమైనటువంటి అంశాలు, ఇది పొలిటికల్ గా కూడా కొంతవరకు హీట్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. చూడాలి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మెట్రో ఫేజ్ 2 కి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. పదే పదే రాష్ట్ర ముఖ్యమంత్రి కీలకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏ విధంగా నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతున్నారు? మీ కాల్ కోసం, మీ ఫండ్ కోసం, కేంద్ర సహకారం కోసం నేను వెయిట్ చేస్తున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాటలకు కిషన్ రెడ్డి తాజాగా ఏ విధంగా స్పందించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయో మనం కూడా వేచి చూడాలి. కానీ తాజాగా మాత్రం రేవంత్ రెడ్డి రాసినటువంటి ఈ లేఖ తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారుతుంది.